వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే రాష్ట్రం విడిచి బెంగళూరులో, హైదరాబాదులో, చెన్నైలో ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది. ఇక్కడ కొంతమంది ధైర్యం చేసి ఉంటున్నటువంటి వాళ్ళు, ధైర్యం చేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ పైన కేసులు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అందరూ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. కోర్టులను అప్రోచ్ అయ్యి తమను తాము కాపాడుకునే పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్లో చూస్తే ఓ పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించింది, రెండో పక్కన విడుదల రజని కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఇంకో పక్కన వల్లభనేని వంశీది తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవులకు వచ్చేటప్పటికి బెయిల్ వచ్చింది. ఆల్రెడీ ఈ దేవినేని అవినాష్, లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాం వీళ్ళందరూనేమో గతంలోనే ముందస్తు బెయిల్ తీసుకోవడం వల్ల వాళ్ళ కార్యకలాపాలు నడుస్తున్నాయి. అదే సందర్భంలో క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ కేసుల వ్యవహారాల్లోకి ఇప్పుడు ఇంకెవరిని అంటే కొడాలి నానికి కూడా సంబంధించినటువంటిది కూడా ప్రాబ్లం వస్తుందా? మిథున్ రెడ్డి ఆల్రెడీ నిన్న ముందస్తు బెయిల్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త పేరున్న ఏ నాయకుడినైనా సరే అయితే ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి పనిచేసుకుంటానంటే ఓకే, రాష్ట్రంలో ఉండేటట్టయితే ముందస్తు బెయిల్లోనే తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.